హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే బియ్యపిండితోటి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో బియ్యపిండి ఉంటే చాలండి, ఈ క్రిస్పీ దోశలు 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. దీనిలో మనం సోడా కూడా వేయకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంట్లో ఎప్పుడైనా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు, ఏదన్నా టేస్టీగా దోశలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బియ్యపిండితోటి దోశలు వేసుకోండి, చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పున్నర వరకు బియ్యపిండిని వేసుకోవాలి. ఇది నార్మల్ బియ్యపిండి అండి, పొడి బియ్యపిండి. బియ్యపిండి వేసుకున్నాక ఒక 2 స్పూన్ల వరకు గోధుమపిండిని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయాక దీనిలోకి ఒక అరకప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక దీనిలోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. నీళ్ళు వేసాక ఒకసారి ఇలా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. మనకి గరిటెతో అయితే మనకి ఉండలు సరిగ్గా కరగవండి. ఇలా విస్కర్తో అయితే చక్కగా మనం పిండంతా కూడా బాగా కలిసిపోతుంది. మరొక 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి జారుడుగా ఉండాలండి. మనం రవ్వ దోశ వేసుకున్నప్పుడు ఎలా అయితే పిండిని కలుపుకుంటామో దీనికి కూడా అలానే పల్చగా కలుపుకోవాలి. అంటే మనకి నీళ్ళుగా ఉండాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. దీనిలో సోడా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. సోడా లేకుండానే మనం ఈ దోశలు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మరొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా ఉండాలి, ఇక్కడ చూపించినట్లుగా. ఇప్పుడు మనం ఇలా ఉంది కదా దోశపిండి, మనం ఇప్పుడైతే దోశలు వేసేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ప్యాన్ అంతా కూడా తుడుచుకోవాలి. పెనం బాగా వేడయ్యాక దోశపిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇక్కడ చూపించిన విధంగా దోశ వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా, ఇలా ఉంటేనే మనకి దోశ చక్కగా కాలుతుంది. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు దోశని బాగా కాలనివ్వాలి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది. దోశ కాలడానికి ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి. ఇక్కడ 3 నిమిషాల తర్వాత దోశ చూసారు కదా, చక్కగా ఎర్రగా కాలింది. ఇలా కాలితే సరిపోతుంది. రెండో సైడ్కి టర్న్ చేయకుండా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి దోశని. అంతేనండి, ఈజీగానే వస్తాయి దోశలు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ బియ్య పిండితోటి దోశలు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.